I'm Dr. Soumya Katana, consultant obstetrician and gynecologist at Miracle Hospital for Women and Children, Hyderabad. Today we'll discuss about pedal edema in pregnancy. Pedal edema అంటే కాళ్ళలో వాపులని మనం pedal edema అంటాము. ఈ లెగ్ స్వెల్లింగ్ అనేది మెయిన్ గా 4 రీజన్స్ వల్ల రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఫిజియోలాజికల్ చేంజ్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల, బేబీ గ్రో అయినప్పుడు ప్రెషర్ వల్ల లోవర్ బాడీ పార్ట్ లో ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో దిస్ ఇస్ నార్మల్ చేంజ్. సెకండ్ వచ్చేసి ప్రోటీన్ లెవెల్స్, బాడీలో ప్రోటీన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల కూడా కాళ్ళలో వాపులు అనేవి వస్తాయి. థర్డ్ థింగ్ వచ్చేసి లో బ్లడ్ లెవెల్స్ అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు అండ్ అదర్ సిస్టమిక్ కాజెస్ కార్డియాక్ కానీ రీనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాళ్ళలో వాపులు అనేవి వస్తాయి. లాస్ట్ బట్ ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి ప్రీ ఎక్లాంప్షియా అంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా కాళ్ళలో వాపులు ఉంటాయి. సో కాళ్ళలో వాపులు ఉన్న వాళ్ళకి రెగ్యులర్ గా బీపీ మానిటరింగ్ చేసుకోవాలని చెప్తూ ఉంటాము. రెగ్యులర్ వాకింగ్, లెగ్ ఎలివేషన్, దాని తర్వాత హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల ఫిజియలాజికల్ గా వచ్చే లెగ్ స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. బట్ పర్సిస్టెంట్ గా లెగ్ స్వెల్లింగ్ ఉంది అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ ఫర్ ఫర్దర్ అడ్వైస్. Thank you for listening. We are here to support you throughout your pregnancy journey. Thank you.